దువ్వా రాజే గారు, చాంబర్ అధ్యక్షులు, అలాగే గారు బీసీసీఎల్ ప్రెసిడెంట్, అలాగే ఎక్స్ కార్పొరేటర్ తంగెల బాబీ గారు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, కామర్స్ అమరాబామ్స్ గారు, మన సోలమ్మ టెంపుల్ చైర్మన్ కడియాల వీరభద్ర గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు కడల రామకృష్ణ గారు, అలాగే పుట్నూరు సత్యనారాయణ గారు, అలాగే సతీష్ గారు, సనబా సత్యబాబు గారు. గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు సరి కదా, ఇప్పుడు చేతన వాళ్ళు చూసి ఓరవలేక భరత్ గారు రకరకాల విన్యాసాలు రకరకాల వ్యవహారాలతోటి నడుస్తున్నారు. ఒకటి ఏంటంటే ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉంది. ఆది నుంచి కూడా మేయర్గా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, బ్రహ్మాండంగాను అందరితో మంచి అనిపించుకున్నారు. అలాగే లాస్ట్ భవానీ గారు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే. ప్రజలు 4 పర్యాయాలు వాళ్ళని ఎన్నుకున్నారంటే అవతల వ్యక్తులు కొంచెమైనా గ్రహించాలి వాళ్ళు ఏంటి, ప్రజల్లో ఎలా ఉన్నారు. 4 పర్యాయాలు ఎన్నుకున్నారంటే వాళ్ళ ఇమేజ్ ఏంటి, వాళ్ళు ప్రజలకు ఏం చేశారన్నది కొంచెమైనా ఆలోచించి మాట్లాడితే ఈ భరత్ గారు మంచిదని నా అభిప్రాయం. అలాగే మీకు ఒక్కటి ఏంటంటే వైసీపీ హయాంలో మొన్న ఇసుక శాండ్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. వైసీపీ హయాంలో గుప్పుడు ఇసుక దొరకడం కష్టమైపోయింది. సంవత్సరన్నర పాటు కార్మికులందరూ కూడా, అసంఘటిత కార్మికులందరూ కూడా తాపీ పని చేసుకునే వాళ్ళు కానీ, రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ, అలాగే ఎవరైతే ఐరన్ బిజినెస్ వాళ్ళు కానీ, సిమెంట్ బిజినెస్ వాళ్ళు కానీ ఇసుక లేక చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మర్చిపోయారు ఈ భరత్ గారు. మర్చిపోయి ఇవాళ ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఇసుక ఫ్రీగా ఇచ్చి 4,000 నుంచి 5,000 రూపాయలకి రాజమండ్రిలో ఇసుక సప్లై చేస్తున్నాం. గతంలో ఇదే లారీ ఇసుక కావాలంటే వైసీపీ గవర్నమెంట్లో 25,000 నుంచి 35,000 వరకు కొనుక్కునే పరిస్థితి. సామాన్యురావుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. సామాన్యురావుడు 5 లక్షల నుంచి 10 లక్షలు ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంకులో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బుతో మొదలుపెట్టి ఈ ఇసుక దొరక్క విపరీతమైన రేట్లలో ఉండడం వల్ల మధ్యలో ఇల్లు ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడి హక్కు వీళ్ళకి ఎక్కడుందని నేను అడుగుతున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే కల్తీ మద్యం అమ్మేవారు. అమ్మి ఇప్పుడు ఒక కిళ్ళి కొట్టి దగ్గర కానీ, ఒక టీ బడ్డీ దగ్గర కానీ ఎక్కడైనా కూడా 10 రూపాయలకు కూడా ఫోన్పే చేసి అవకాశం ఉంది. అలాగే పెట్రోల్ బంక్లో కానీ గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బంతా ఎంత దోచుకున్నారు, లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి కూడా ఈ భరతరాము మరి ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడో లేదా ఏంటో తెలియట్లేదు. ఇవాళ లిక్కర్ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. గతంలో ఈ నాసిరకం మద్యం తాగడం వల్ల మీరు గమనించండి, గీతా అప్సరా థియేటర్ నుంచి చర్చి వరకు ఆ రోడ్డు అంతా కూడా వారానికి ఒకళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపల చచ్చిపోవడం ఈ లివర్ కంప్లైంట్ ఈ మద్యం తాగడం వల్ల. అలాగే క్వారీ సెంటర్లో కానీ, అలాగే మల్లైపేట ఏరియా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి ఒక ఫ్లెక్స్ చూసేవాళ్ళం. ఇవాళ మద్యాన్ని నెంబర్ 1 బ్రాండ్లు, ఆరోగ్యకరమైన బ్రాండ్లు అమ్మి, అంటే ఏంటంటే ఎవరికైనా కష్టపడినోడికి సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం ఏదో మందు తాగి వెళ్ళాలని అలవాటు ఉంటుంది. ఈ అలవాటుని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి అన్నది వాళ్ళు అసలు గత ప్రభుత్వంలో గ్రహించనే లేదు. ఈయనేమో ఇవాళ మద్యం గురించి వాటి గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడంటే మనం ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఏదో మాట్లాడారు. ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని పెట్టడానికి ఫ్రేజర్ బాక్సులు కూడా 5 ఏళ్లలో సమకూర్చలేని పరిస్థితి. ఆయన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వలేదు, గవర్నమెంట్ నుంచి తెప్పించుకోలేదు. ఆదిరెడ్డి వాసు, మా నగరం వెళ్ళి ఆదిరెడ్డి వాసు గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ కార్యకర్తను పిలిచి, బాబు మీరు ఒక 4 ఫ్రిడ్జ్లు సమకూర్చండి అక్కడ మీ సొంత నిధులతో అని చెప్పడం జరిగింది. అది స్పందించి మేమంటే 4 ఫ్రిడ్జ్లు సమకూర్చడం జరిగిందండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన బయట ఆరోగ్యశ్రీలో పనులు జరగట్లేదు, ఆ పేషెంట్లు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. కానీ అది ముఖ్య ఉద్దేశం కాదు. ఆయన మార్గం సరిగ్గా చెప్పలేకపోయారు.
గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు పెరిగి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఓపీ శాతం పెరగడం జరిగింది. అలాగే గడిచిన ఏడాది కాలంగా సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సుమారు 2,27,75,99 సిఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మనం వినియోగం ఇవ్వడం జరిగిందండి. సుమారు 206 మంది మెంబర్స్. అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లోను గవర్నమెంట్ హాస్పిటల్లోనూ కూడా మనం త్రాగునీటి వసతి కల్పించడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో అక్కడ కుప్పుడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో నీళ్లు కూడా దొరకని పరిస్థితి. మా మార్గాన్ని భరతరామ్ గారు ఏదేదో ఆయన సరైన మార్గాన్ని ఎంచుకోకుండా ఆయనకు వచ్చిన మార్గంలో పొడజల్లే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే నగర అభివృద్ధి, పార్కులు పట్టించుకోవట్లేదు, కంబాల్జీరు పార్కు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. అసలు గడిచిన 5 ఏళ్లలో మీరు ఏమైనా రాజమండ్రి నగరంలో ఉన్న 42 వార్డులకి మౌలిక వసతులు కల్పించారా? ఎక్కడైనా రోడ్లు వేసారా? డ్రైన్లు వేసారా? ఒకటి చూపించండి మాకు. మా ప్రభుత్వం రాగానే సుమారుగా 140 వర్కులు 43,26,099 రూపాయలతోటి మేము 104 పూర్తి చేయడం జరిగిందండి వర్కులు. అలాగే ఎంపీ లాడ్స్ నుంచి పూలే భవన్కి 1,60,00,000 మంజూరు చేయడం, పూలే భవన్ ఇనాగ్రేషన్ అవడం కూడా జరిగింది. రివర్ ఫ్రంట్కి 12 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే కల్పించలేని చోట భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి గుళ్ళకి వాటికి కూడా సుమారు 60,40,000 రూపాయల ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఒక నీడలేని పరిస్థితుల్లో సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళకి షెడ్లు అవి కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుని మార్గాని భరతరామ్ గారు, మీరు ఏమైనా మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లే కార్యక్రమం చేయాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోండి. రకరకాల ఈ రకమైన తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే ఈయనగా ఉన్న నాలెడ్జ్ తోటి రెండు మూడు మీడియాలకు కూడా తప్పుడు సమాచారం అందించి మీడియాలో రకరకాల కథనాలు రాయిస్తున్నారు. ఆ పద్ధతి చూసి కూడా ఒకసారి ఆ పద్ధతి కూడా మార్చుకోండి. ఆ కథనాలు చూసి రాజమండ్రి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏంటి ఈయన మారడా? 5 ఏళ్ళలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన వెనకాల ఉండే వర్గం ఇవాళ ఒక్కళ్ళు కూడా లేరు. ఇదే ఆదిరెడ్డి వాసు గారు మా ఎమ్మెల్యే గారు ఉన్న వర్గం, మా ఎమ్మెల్యే గారు చుట్టూ ఉన్న అనుచర వర్గం గడిచిన 5 ఏళ్ళలో మేము అధికారంలో లేనప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నామో ఇవాళ కూడా అదే కార్యకర్తలు ఉన్నామో వాళ్ళందరికీ గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు సముచిత స్థానం కల్పించారు. మీరు ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న అనుచరగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో కూడా ఇవాళ మీతో ప్రయాణించే పరిస్థితిలో లేరు.